న్యూస్ లెన్స్ చూస్తున్నాం. బెంగళూరులో సంచలనం సృష్టించిన డీకే ఆది కేసులు వారసుల అరెస్టు కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం అనుమానాస్పద మృతి కేసు మాత్రమే కాదని, దీని వెనుక సాక్ష్యాల ధ్వంసం, పత్రాల ఫోర్జరీ, నకిలీ ప్రభుత్వ స్టాంపుల సృష్టి వంటి తీవ్రమైన కుట్రకోణం ఉందని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. 2019లో రియల్టర్ రఘునాథ్ అనుమానాస్పద మృతిపై ఆయన భార్య మంజుల చేసిన ఫిర్యాదుతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. తన భర్త మరణానికి శ్రీనివాస్ సహా పలువురు కారణమని ఆమె ఆరోపించారు. సుదీర్ఘ విచారణ అనంతరం సిబిఐ కోర్టు ఆదేశాలతో ఇప్పుడు శ్రీనివాస్, కల్పజల్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారిపై మోపిన అభియోగాలు ఇప్పుడు కర్ణాటక రాజకీయ, వ్యాపార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బెంగళూరులో సంచలనం సృష్టించిన డీకే ఆది కేసులో వారసుల అరెస్టు కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం అనుమానాస్పద మృతి కేసు మాత్రమే కాదని, దీని వెనుక సాక్ష్యాల ధ్వంసం, పత్రాల ఫోర్జరీ, నకిలీ ప్రభుత్వ స్టాంపుల సృష్టి వంటి తీవ్రమైన కుట్రకోణం ఉందని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. 2019లో రియల్టర్ రఘునాథ్ అనుమానాస్పద మృతిపై ఆయన భార్య మంజుల చేసిన ఫిర్యాదుతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. తన భర్త మరణానికి శ్రీనివాస్ సహా పలువురు కారణమని ఆమె ఆరోపించారు. సుదీర్ఘ విచారణ అనంతరం సిబిఐ కోర్టు ఆదేశాలతో ఇప్పుడు శ్రీనివాస్, కల్పజల్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారిపై మోపిన అభియోగాలు ఇప్పుడు కర్ణాటక రాజకీయ, వ్యాపార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బెంగళూరులో సంచలనం సృష్టించిన డీకే ఆది కేసులు వారసుల అరెస్టు కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవి ఇక్కడ కర్ణాటక రాజకీయాల్లో, మరోపక్క వ్యాపార వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే రియల్టర్ హత్య కేసుకు సంబంధించి, రఘునాథ్ హత్య కేసుకు సంబంధించి డీకే శ్రీనివాస్ అంటే మాజీ చిత్తూరు ఎంపీ డీకే ఆదికేశవ నాయుడు కుమారుడు శ్రీనివాసు, ఇటు ఆయన కుమార్తె కల్పజాని ఈరోజు అంటే నిన్న అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న సిబిఐ అధికారులు ప్రధానంగా ఒక డిఎస్పీని, ఇటు వీరిద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న కోర్టుకైతే హాజరుపరిచారు. 10 రోజుల పాటు ఇప్పటికే రిమాండ్ విధించినట్టయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈ బెంగళూరుకి సంబంధించి, వ్యాపారాలకి సంబంధించి అప్పట్లో రఘునాథ్ అనే వ్యక్తిని వీళ్ళు 2019లో కిడ్నాప్ చేసి అతనితో ఫోర్జరీ సంతకాలు కావచ్చు, ముఖ్యంగా అతనికి సంబంధించినటువంటి ఆస్తుల్ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారని చెప్పేసి ఆయన సతీమణి
ఏదైతే రఘునాథ్ సతీమణి అప్పట్లో కేసు నమోదు చేయడం, దానికి సంబంధించి కోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో అప్పట్లో స్టే విధించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి స్టే ఇప్పుడు తొలగిపోవడంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగి వాళ్ళనైతే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో కూడా ఏదైతే ఈ డీకే శ్రీనివాసులకు సంబంధించి డ్రగ్స్ కేసు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఇతన్ని డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ కూడా చేశారు. అంటే గతంలో ఇతను చాలా కేసుల్లో ఉన్నప్పటికీ గతంలో ఈ వైసీపీ సమయంలో అంటే 2020లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి ఆ పార్టీలోకి చేరేందుకు కూడా ప్రయత్నించినట్లయితే కూడా తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూసినట్లయితే ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశారని చెప్పేసి అప్పట్లో అతనిపై ఏదైతే ఆరోపణలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చూసినట్లయితే సిబిఐ పూర్తిగా దూకుడు పెంచిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ డీకే శివకుమార్ అంటే ఏదైతే ఈ శ్రీనివాస్కి సంబంధించి అరెస్టుతో ఒక్కసారిగా చిత్తూరులో అలజడి రేగిందని చెప్పొచ్చు. గతంలో చిత్తూరుని ఏలినటువంటి డీకే ఆదికేశవ నాయుడు ఫ్యామిలీ ఇప్పుడు పూర్తిగా అరెస్ట్ చేయడం, పూర్తిగా ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ కోణం చూసినట్టయితే కర్ణాటకలో ఇటువంటి జరగడం, ముఖ్యంగా అక్కడ కర్ణాటకలో ఒక పెద్ద వ్యాపార దిగ్గజాలుగా ఉన్నటువంటి వీరిని అరెస్టుపై ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టించిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే గతంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా డీకే శ్రీనివాస్కి అతని అంటే గత ఎంపీకి ఒక సత్సంబంధాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. అంటే గతంలో ఈయన ఏదైతే శ్రీనివాసులకు సంబంధించి వ్యాపారాలు అంటే హాస్పిటల్స్ కావచ్చు, ముఖ్యంగా ఆయన అటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా వ్యాపారాలపై ఇప్పటికే దృష్టి సారించారు. గతంలో ఏదైతే ఈ రఘునాథ్ హత్యకి ప్రధానంగా ఏదైతే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం అతనికి సంబంధించినటువంటి ఆస్తులు, మరోవైపు అతనికి సంబంధించినటువంటి ఏదైతే స్థలాలకు సంబంధించి కూడా ఫోర్జరీ సంతకాలతో ఆయన్ని బెదిరించి కిడ్నాప్ చేసి అతనితో సైన్ చేయించుకున్నారని చెప్పేసి అతని భార్య అయితే ఆరోపించింది. గతంలో సిఐగా పనిచేసినటువంటి ఒక మోహన్ అనే వ్యక్తి ఇప్పుడు డిఎస్పీగా ఉన్నారు. అతన్ని కూడా సిబిఐ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని విచారిస్తున్న పరిస్థితి. అంటే గతంలో ఈయన సిఐగా ఉన్నప్పుడు దీనికి అంటే ఏదైతే ఆస్తులకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా విచారణ సమయంలో తారుమారు చేశారు, చాలా అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి అప్పటి సిఐపై కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా సిబిఐ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే మొదటగా డిఎస్పీనే మొదట విచారించిన తర్వాత మళ్ళీ ఈ డీకే శ్రీనివాసులను మరోవైపు కల్పజాను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వారిని అయితే ఈరోజు పూర్తిగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటే విచారణకు సంబంధించి 10 రోజుల పాటు ఇప్పటికే కోర్టు రిమాండ్ విధించడం, మరోవైపు వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని చెప్పేసి ఇప్పటికే సిబిఐ తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ చిత్తూరుకు సంబంధించినటువంటి వ్యాపార దిగ్గజాలు ఇలా అరెస్ట్కు అవడంతో ఒక్కసారిగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గతంలో ఏదైతే టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి, మరోవైపు ఏదైతే 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు డీకే సత్యప్రభ గారు. అంటే ముఖ్యంగా సత్యప్రభ గారు కుమార్తె కావడం, మరోవైపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాజకీయం ప్రతి ఒక్కరూ పూర్తిగా ముక్కును వేలేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఏం చేశారు, ఇటువంటి వ్యక్తులు జరిగాయా అని చెప్పేసి ప్రధానంగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 2019లో డీకే సత్యప్రభ రాజంపేట ఎంపీగా ఏదైతే టీడీపీ నుంచి నిలబడ్డారో అప్పుడు ఓడిపోవడంతో ఒక్కసారిగా రాజకీయాలకు కూడా దూరమైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2020లో వచ్చి డీకే శ్రీనివాసులు నేరుగా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం, ప్రధానంగా ఆ పార్టీలో చేరతారా అని చెప్పేసి పూర్తిగా వచ్చిన వదంతులు. ఎందుకంటే గతంలో ఇతనికి పై కేసులు నమోదవడం, ముఖ్యంగా ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఇతను వైసీపీ పార్టీలో చేరుతున్నారా అని చెప్పేసి గతంలో కూడా ఇతనిపై ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే సిబిఐ అదుపులోకి తీసుకోవడం, ప్రధానంగా తను చేసినటువంటి అక్రమాలకు సంబంధించి బయటపడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. రవి. రైట్, థ్యాంక్ యూ సునీల్.